భారతదేశంలో నివసించే పౌరులందరూ తన తల్లి పేరు మీద ఒక మొక్క పెంచాలని సంరక్షించే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ నూతన కార్యాలయం ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు రాధా మల్లేశం గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు నాయన్ ప్రసాద్, విజయవాడ జిల్లా అధ్యక్షులు సతీష్ బెండవీణ, ఎమ్మెల్యే రెడ్డి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ తన తల్లి పేరు మీద ఒక మొక్క నాటి అది వృక్షమయ్యేంత వరకు పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల డయాబెటీస్ రోగుల కంటే క్యాన్సర్ రోగులు ఎక్కువ అవుతున్నారని, ప్లాస్టిక్ను దూరం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆయన కోరారు. మెదక్ నుండి ఎలుకతుర్తి జాతీయ రహదారిపై 1,00,000 మొక్కలను ఒకే రోజు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రతి గ్రామ సర్పంచులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని, ఆ రోజు పిలుపు మేరకు 1,00,000 మొక్కలు రోడ్డుకి ఇరువైపులా నాటి పెంచాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. చక్కెర వ్యాధిగ్రస్తుల కంటే ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు తయారవుతున్నారని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచి పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన బీజేపీ కార్యాలయంలో ఈరోజు నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేశం గౌడ్కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం పనిచేయాలని సూచించారు. వస్తున్నా మేము కూడా వస్తున్నాం. ఏం చెట్టు పెడుతున్నావు? అది ఆడబెట్టాలి. ఇది ఎవరిది? శంకరా అప్పుడు ఇవ్వాలా? అప్పుడు వేయకుండా సైలెంట్ గెలిచిండు. ఆయన పని ఏం చేసుకుంటాడు, అవసరం లేదు. చాడు ఇల్లు కడుతున్నారు. శంకర్ హరీష్ అట్లా పట్టుకో. సీను శిష్యుడు కదా, చేతిలో సెల్ ఫోన్ లేదు కాబట్టి చూసుకోండి. ఈ ఫోన్లు సల్లంగా మొక్క కంటే ఎక్కువ సెల్ ఫోన్లు అయిపోయినాయి మీకు. ఎమ్మెల్యే పక్కన కూర్చుంది అన్నమాట. నేను కూర్చుంటే అందరు రైట్ పాయింట్ లో ఎడ కూర్చోవద్దు. పాపన పెట్టి సార్ వాటర్ మంచి టేబుల్ కుర్చీ ఏమొచ్చింది ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకొని వస్తు మంచిగా ఉన్నది కుర్చీ కూర్చోండి. అందరు వెడల్పోయిన అందరూ వస్తాడు. చంద్రబాబు పెట్టారా? ఎంతకు వస్తారా? మాట్లాడుతున్నాను.
చరిత్ర నిలిచిపోతుంది అసలు. ఫస్ట్ ఆఫీసు ఫస్ట్ అధ్యక్షుడు రేపటి నుంచి అంతా నువ్వే చూసుకోవాలి. కూర్చుందా ఏమవుతుంది. ఆడియో చెక్. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. మెట్టెక్కు సత్యన మెట్టు మీద నిలిచి కనబడుతున్నా. పొట్టిగున్న వాళ్ళందరూ మెట్లు ఎక్కువ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణ ప్రజలందరికీ, మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇంట్లో కూర్చొని ఏసీ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితిలోకి పర్యావరణం మారిపోయింది. 46-48 డిగ్రీల టెంపరేచర్కి వచ్చి మనుషులు, రైతులు వడ్ల కుప్పల మీద పిట్టల్లా రాలిపోయేటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పటికే ఎక్కడికి పోయినా ప్లాస్టిక్ డబ్బాలలో నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి దయించి ముఖ్యంగా మా మాతృమూర్తులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ప్రజలందరికీ చేసేటువంటి అప్పీల్, తల్లి మనల్ని గర్భంలో పెంచేటప్పుడు ఎంత కష్టపడి కాపాడుకొని పెంచుతుందో అంతే గొప్పగా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి దయచేసి. పెరుగుతున్నటువంటి కాలుష్యం, పెరుగుతున్నటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రజలకి అనేక రకాలైనటువంటి అవస్థలు వస్తూ ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అరుగుల మీద ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి నుంచి ఏసీలు లేకపోతే బతకలేనటువంటి దుస్థితికి ప్రజలు వచ్చిండ్రు. దీనికంతా కారణం ఏంటంటే కాలుష్యం పెరిగిపోవడం. ఈ కాలుష్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ప్లాస్టిక్. పాలు ప్లాస్టిక్ పాలే, ప్లాస్టిక్ కవర్లలోనే వస్తున్నాయి. పెరుగు ప్లాస్టిక్ కవర్లోనే వస్తుంది. ఆఖరికి హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఛాయ్ కూడా ప్లాస్టిక్ గ్లాసులలోనే తాగుతున్నాం. ఈ కల్చర్ మున్సిపాలిటీలకు కూడా వచ్చింది. కొంతమంది దుకాణదారులు ఛాయ్ తీసుకురమ్మంటే ఫ్లాస్క్ లేకపోతే ప్లాస్టిక్ కవర్లలో కట్టుకొని తీసుకుపోతున్నారు ఛాయ్. సో ఈ ఛాయ్ ప్లాస్టిక్ తోటి లోపలికి పోతున్నప్పుడు దాని ద్వారా క్యాన్సర్ కణాలు మన లోపల ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో, భారతదేశంలో ఇంతకాలం డయాబెటీస్ ఎక్కువ ఉందని చెప్పేటువంటి దుస్థితిలోంచి ఇప్పుడు క్యాన్సర్ పెరిగిపోయింది అనేటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నాను. అందుకని దయించి నేను వినమ్రపూర్వకంగా 2 చేతులు జోడించి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి పౌరునికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, మీ మదర్ని గుర్తు చేసుకొని తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి. ఆ తల్లి మిమ్మల్ని గర్భంలోంచి బయటకు వచ్చేదాకా ఎంత గొప్పగా కాపాడిందో అంతే గొప్పగా మీరు నాటిన మొక్కని వృక్షంగా మారేలాగా మీరందరూ కూడా కష్టపడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇదే మనం మన పిల్లలకి, మన భావితరాలకి ఇచ్చేటువంటి ఒక మంచి భవిష్యత్తుగా దయచేసి మీ అందరికీ వినమ్రపూర్వకంగా వేడుకుంటూ, ఈ నెలలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెదక్ నుంచి 765 DG నేషనల్ హైవే ఎంబడి ఎల్కతుర్తి వరకు 1,00,000 మొక్కలు నాటడానికి ఒక తేదీని ప్రతిపాదించబోతా ఉన్నాం. ఆ రోజు విధిగా హైవే ఎంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు, అంగన్వాడీలు, ఆశాలు, పౌరులు, స్కూల్ విద్యార్థులు అందరూ కూడా విధిగా వచ్చి నేషనల్ హైవే ఎంబడి మొదటి విడతగా 1,00,000 మొక్కల్ని నాటినందుకు అందరూ కూడా సహకరించాలని అప్పీల్. 5 DG జాతీయ రహదారి ఎంబడి మెదక్ నుంచి ఎల్కతుర్తి దాకా నాటి, వెనకడికి మెదక్ నుంచి సిద్దిపేట, రామాయంపేట పోతుంటే రోడ్డుకి ఇరువైపులా ఎట్లయితే గొడుగు పట్టినట్టు చెట్లు ఉంటుండేనో అట్లా మళ్ళీ మనం చెట్లు పెంచేందుకు మనందరం కూడా సహకరించాలని అందరినీ కోరుకుంటూ, మరొకసారి దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాకి నాంపే ఏక్ పేడ్ అనేటువంటి 72 కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, త్వరలో ప్రారంభించుకోబోతున్నటువంటి ఈ మెదక్ నూతన కార్యాలయం ఆవరణలో ఈరోజు మా నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక మొక్క నాటి వాటిని ఖచ్చితంగా మేము సంరక్షిస్తామని చెప్పినారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.